హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. మేమైతే ఈరోజైతే నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి, గుట్టకి. ఇక్కడ చాలా బాగుందండి, చూడండి. బయట మనకి ఎదురుగా ఉండి అక్కడ పెద్ద పాము కనిపిస్తుంది చూడండి. నాంపల్లి గుట్ట అక్కడ పెద్ద పాము అదే ఉంటుంది కదండి, అదిగోండి. అక్కడ పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఈరోజు మేము ఫ్యామిలీ మొత్తం అందరి ఇక్కడ గుట్టకైతే వచ్చామండి. ఇక్కడ నాంపల్లి గుట్ట తెలుసు కదండి అందరు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుడు పూజలు అందుకుంటున్నాడంట. ఇక్కడైతే ఎప్పుడు మన చాణుక్యుల కాలం నుంచి ఇక్కడ దేవుడైతే కొలువై ఉన్నాడని నమ్మకం అండి అందరికీ. అన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ దేవుడైతే పూజలు అందుకుంటున్నాడు. అంత పురాతనమైన టెంపుల్ అండి. ఇవి కొత్తగా కట్టిన మెట్లు అండి. ఇంకా సైడ్కి అయితే పాత మెట్లు ఉంటాయి. ఇక్కడైతే మేమైతే ఈ స్టెప్స్ అయితే మొక్కి పైకి ఎక్కుతున్నామండి. ఇక్కడ ప్రతి స్టెప్పుకి మెట్లకి అన్ని మెట్లకి పసుపు కుంకుమ రాసి అందరు భక్తులైతే ఎక్కుతారండి. మనకు దూరంగా చూసామా, అక్కడ పాము అయితే కనిపిస్తుంది చూడండి. అక్కడైతే పాము లోపల చాలా విగ్రహాలు ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి గురించి మొత్తం చరిత్ర ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. ఆ పాము లోపలికి అయితే వెళ్తే ప్రహ్లాదుడు స్టోరీ అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుందండి అక్కడ కూడా. ఇది నేను చెప్పానా, మెట్టుకి పసుపు కుంకుమ అయితే రాసుకుంటా ఒక్కొక్కరు అయితే ఇట్లా ఎక్కుతారంట అండి. ఇక్కడ పిల్లలైతే ఎక్కులు. ఇక్కడ చూసారా, ఈ రాళ్ళు అయితే ఇక్కడ ఒక్కొక్కరు ఇటు దిక్కు సైడు పాత మెట్లు ఉంటాయని చెప్పాను కదండి. ఆ మెట్ల మీద ఒక పెద్ద బండరాయి మీద ఇట్లా చిన్న చిన్న రాళ్ళతోని కొంతమంది అయితే ఇల్లు కట్టుకుంటారంట అండి. ఈ ఇల్లు కట్టడం వల్ల సొంత ఇల్లు కళ నెరవేరుతుందని కొంతమంది నమ్మకం. నేను చెప్పాను ఇంతకుముందు పాత స్టెప్స్ అని, అవైతే పాత స్టెప్స్ అండి. ఇవేమో కొత్త స్టెప్స్ అన్నీ వీటికి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి నారాయణ స్వామి కూడా అంటారండి. సంతానం లేని వాళ్ళు ఇక్కడైతే మొక్కుకుంటే సంతానం కలుగుతుందని కొత్తగా పెళ్ళైన జంట కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారండి. సంతాన లక్ష్మీ నరసింహస్వామి అని కూడా ఇక్కడ కొలుస్తారండి. ఇక్కడ దేవుడిని అయితే ఇక చూడండి ఎంత బాగుంది వాతావరణం. చూసారా, పైన గుట్ట మీద దేవుడు వెలిసాడు కాబట్టి మనం పైనుంచి మీకైతే మొత్తం ఒకసారి అయితే మొత్తం చూపిస్తున్నాను చూడండి. చాలా పవర్ఫుల్ దేవుడు అండి. ఇక్కడైతే చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు. నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. మన 100 ఏళ్ళ నుంచి ఇక్కడ దేవుడు వెలిసాడు, పూజలు అందుకుంటున్నా అంటే తెలుసు. ఇవ్వండి, మనకైతే స్నేక్ కనిపిస్తుందా, పైనుంచి అక్కడైతే స్నేక్ అయితే కనిపిస్తుంది. అది స్నేక్ అంటే దాని లోపల మొత్తం విగ్రహాలు ఉంటాయండి. ఇదిగోండి వెదర్ చూడండి, వాతావరణం ఎంత బాగుంది. ఇదిగోండి ఇప్పొక మెట్లు ఇప్పించాను, అటొక రూటు ఇటొక రూటు. ఇప్పుడైతే మామూలుగా ఇప్పుడు మెయిన్ గుడికి అయితే వెళ్తున్నాము. ఇలా ఫ్లోరింగ్ మొత్తం ఇలా ఉంటుందండి. ఇక్కడ కొంచెం జారుతుంది, మెల్లమెల్ల నడవాలా. ఇదిగోండి ఇలా మనమైతే ఇక గుట్ట అయితే ఎక్కేసామండి. గుట్ట ఎక్కగానే మనకి ఈరోజు ఒక స్తంభం కనిపిస్తుందండి. చూడండి, ఈ స్తంభంకి చాలా ప్రత్యేకత ఉందండి, చెప్తాను దాని గురించి కూడా. ఇదేంటి మెయిన్ గుడి అండి, నరసింహస్వామి వెలిసిన మెయిన్ టెంపుల్ ఇదేనండి. ఇక్కడనే పైన ఇంతకుముందు స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వచ్చినాక ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలుస్తారండి. ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ దేవుడైతే. ఇదిగోండి ఎప్పటి నుంచో 1000 years అంటారు, 1000 సంవత్సరాల నుంచి వెలిసి పూజలు అందుకుంటున్నారంట అండి. ఇక్కడ అయ్యగారులే చెప్పారు 1000 సంవత్సరాలంట కంప్లీట్ అయిందంట. అన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ దేవుడైతే వెలిసి పూజలు అందుకుంటున్నారంట. ఇక నేను చెప్పాను ఈ దీనికి మీకైతే అందరూ ఒక్కొక్క కాయిన్ ఎగిరేస్తారండి. పైన ఒకటి ఉంటుంది, ఒక దాంట్లో కాయిన్ పడితే మనం అనుకున్నది నెరవేరుతుంది. మనం ఏదన్నా మనసులో అనుకొని పైకి అయితే ఎగిరేయాలండి. ఆ పై నుంచి చూడండి, దాంట్లో పడితే మన మనసులో మనం కోరిన కోరిక నెరవేరుతుందని ఒక చిన్న అనుమానం. ఇక్కడైతే అందరు అలాగనే చేస్తున్నారు. లాస్ట్లో మేము కూడా చేసాము, చూపిస్తానండి. ఇప్పుడు దర్శనానికి వెళ్తాము లోపల. ఇక్కడైతే ఒక రూమ్ ఉంది, అయ్యవారిలో వాళ్ళు ఉంటారు కావచ్చు. ఇక చూడండి టెంపుల్ అందరు అక్కడనే చాలామంది కాయిన్స్ వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేమైతే కొబ్బరికాయలు తీసుకొని మెయిన్ దర్శనానికి అయితే వచ్చాము. పైన ఇంకా మనకు అన్ని కొబ్బరికాయలు అయితే అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ మేమైతే కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. ఇక పిల్లలు కూడా ట్రై చేస్తున్నారు దీని మీద కాయిన్స్ అయితే వేయడానికి. మేమైతే ఒక
ఒత్తుల ఉండ తీసుకున్నాము. ఇక్కడ వెలిగిస్తారండి, అందరం వెలిగించాము. ఆ ఒత్తులు కూడా కట్టించి మన కింద ఇట్లా పెండతో చేసిన దీపం అయితే ఇస్తారండి. పిడక దాని మీదనే పెడితే మనకు మంచిగా వెలుగుతుంది. ఒత్తుల కట్టయితే తీసుకొని దీపం అయితే వెలిగించుకున్నాము. ఇప్పుడు గుడి చుట్టూ దర్శనం చేసే ముందు గుడి చుట్టూ అయితే ప్రదర్శనలు చేసుకుంటున్నాము. మేమైతే ఒక 3 ప్రదర్శనలు చేసామండి. ఇలా ఉంటుందండి బయట మొత్తం. ఆగో చూసారా, ఇలా మొత్తం గుడి చుట్టూ పెద్ద పెద్ద బండలు, ఇట్లా పెద్ద పెద్ద గుట్ట మీద దేవుడు వెలిసాడన్న కదా అండి. ఇదిగోండి మొత్తం మేమైతే గుడి చుట్టూ అయితే ప్రదర్శనలు చేసుకుంటున్నాము. చాలా బాగుందండి టెంపుల్ అయితే. చిన్న పిల్లలు రాకపోయినా పాపం చూసారా, పాకుండా మెల్లగా ఎక్కుతున్నారండి టెంపుల్ అయితే ప్రదర్శనలు చేయడానికి. ఇట్లా ప్రదర్శనలు చేయడానికి కూడా గుడి చుట్టూ ఇలా పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే ఉంటాయి. ఇదిగోండి నేను చూపిస్తున్నా చూడండి. ఇదంతా లొకేషన్ చూడండి ఎంత బాగుంది. మేమైతే ఇక గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటున్నామండి. కొబ్బరికాయలతో తీసుకున్నాము. మేము లోపలికి వెళ్ళే ముందైతే ఈ దారి లోపలికి వెళ్ళాలండి. ఇంకా కొంచెం ఈ రోజైతే మంది తక్కువ ఉన్నారండి, సండే కదా, ఈరోజు బోనాల పండుగ అని కొంచెం అయితే రష్ తక్కువ. ఇదైతే మెయిన్ ఇక దేవుడి రూమ్ గది అండి. లోపలికి అయితే వెళ్తున్నాము. మెయిన్ అండి. ఇక్కడైతే ఫొటోస్ తీయరాదనుకున్నా ఫోన్ పట్టుకొని పోతున్నాను. ఓకే, ఎవరైతే అబ్జెక్షన్ చెప్పలేరని పట్టుకున్న ఫోన్ అయితే. ఇది మెయిన్ అండి గుడి లోపల లక్ష్మీ నరసింహస్వామి మెయిన్. ఇక్కడైతే ఒక గండ దీపం ఉంటుందండి. ఇక్కడైతే ఆయిల్ అమ్ముతారు పక్కకే. మనం దాంట్లో అయితే ఆయిల్ పోస్తూ అలా ఇదిగోండి చిన్న చిన్న కుండలు ఉన్నాయండి. కుండలు తీసుకొని ఇందులో అయితే ఆయిల్ పోసాము. అక్కడైతే ఒక 10 రూపీస్కి ఒకటి ఎంత ఇచ్చారు ఆ బౌల్ చిన్నది. నేనైతే ఆయిల్ పోసారు. ఆ ఆయిల్ ఏమో నెత్తికి అద్దుకోవాలన్నారు. కళ్ళకి నెత్తికైతే మాడకైతే ఒత్తుకోమని చెప్పారు. ఇలా అయితే ఒత్తుకున్నామండి గండ దీపము. నెక్స్ట్ మెయిన్ మీకు లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి చూపిస్తున్నానండి. ఇక చూడండి మెయిన్ దేవుడు అండి, ఈ దేవుడే అండి. మనం మంచిగా మొక్కుకున్నాము. మేమైతే మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందండి. మా అందరి దర్శనం అయితే ఇదిగో చూసారా అండి. ఇదిగో చూడండి, మీరు కూడా మొక్కుకోండి దేవుడికి. ఇంకా అయిపోయింది దర్శనం అయిపోయాక ఇక బయటకైతే వచ్చాము. మనమైతే కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకున్నాము కదా. అక్కడైతే గోపురంకి మనం పసుపు కుంకుమ వేసి ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టుకుందామని ఇక్కడికైతే నేను వచ్చానండి. ఇక్కడైతే నేను కొబ్బరికాయలు కొట్టేసుకున్నాను. ఇంకా మా దర్శనం అంతా అయిపోయింది. మార్నింగ్ నుంచి ఇక పిల్లలు అయితే ఏమైనా తింటా అంటే వాళ్ళకైతే ఫ్రూట్స్ తెచ్చాను. వాళ్ళైతే ఫ్రూట్స్ తింటున్నారు. ఇక పాపం చాలా స్టెప్స్ ఎక్కారండి. అస్సలు ఎత్తుకోని కూడా అనలేదు. వాళ్ళే పాపం స్టెప్స్ మొత్తం ఎక్కారు. మనం వచ్చేటప్పుడు అనుకుంటాం స్టెప్స్ ఎన్ని ఉన్నాయో ఇట్లా అనుకుంటాం, కానీ లెక్క పెడదాం అనుకుంటాం. అస్సలు లెక్క పెట్టడం కూడా కాలేదండి. మేము గుట్ట ఎక్కేటప్పుడు కరెక్ట్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెడదామని ఎక్స్పెక్ట్ చేసాము. అసలు మేము స్టెప్స్ని లెక్క పెట్టడం కూడా కాలేదు. సగం ఎక్కినాం. మేము కూడా అట్లా మర్చిపోయాము. అసలు ఆ టాపిక్ అనేది మర్చిపోయాము. ఇదిగోండి మా దర్శనం అయితే మంచిగా అయిపోయింది. మెల్లమెల్లగా దిగుతున్నాం. దిగేటప్పుడు కూడా మెల్లగా దిగాలండి. ఇక్కడైతే జారుతుంది అని చెప్పాను కదా, జారుతుంది. చాలా మంకీలు ఉంటాయండి ఇక్కడైతే, ఫుల్ మంకీలు. అందరైతే చూడాలి. పక్కకి ఇంకో దారి అన్నా కదా, అదే అండి ఇంకో దారి. ఇది కొత్తగా కట్టించారు. ఇంకో దారి ఏమో అది పాతకాలం గుడి అన్నా కదండి, 2 వేస్తున్నాయి. నేను ఇంతకుముందు ఇల్లు కట్టుకుంటారా అని చెప్పాను కదా బండలతో. ఇగో ఇలా అయితే చక్కగా చాలామంది బండలు ఒకదాని మీద పెట్టి ఇదైతే ఇల్లు కట్టుకున్నారండి. ఇది అంతా నాంపల్లి గుట్టనే అండి. ఇంకా చాలా మంకీలు ఉన్నాయి. ఎంత సతాయించిన తెలుసా అండి మంకీలు. మేము వస్తుంటే కూడా దారిలోనే ఆగిపోయినాం. అట్లా సతాయిస్తున్నాయి పాపం అవి. మా చేతిలో ఏమైనా కవర్స్ ఉన్నా గుంజుకుందామని ట్రై చేసింది. ఆల్రెడీ పాపం ఒక్కోలా కవర్ గుంజేసుకుంది. ఇదిగోండి ఇది అయితే మంకీలు అయితే చాలా పాపం అవి ఆకలిస్తున్నాయి ఏమో, ఇలా కవర్స్ అయితే గుంజుకున్నాయి. మా దగ్గర ఉన్న అరటిపళ్ళు అయితే వేసాం వాటికి. ఇదిగోండి అవి కూడా అక్కడికి ఎక్కుతున్నాయి. ఇంతే అండి మా దర్శనం అయిపోయింది. మంచిగా దేవుడికి అయితే మంచి దర్శనం అయిపోయింది మాకైతే. దేవుని మొక్కుకొని ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నాము. మళ్ళీ చూసారా ఆ స్నేక్ దాంట్లోకి అయితే వెళ్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే వెళ్తున్నామండి. ఇదండి మాకు నాంపల్లి గుట్ట దర్శనం వీలైతే మంచిగా జరిగింది. దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దర్శనం అంతా అయిపోయాక ఇక్కడ కిందనే మాకు భోజనాలు పెడుతున్నారు మా అత్తయ్య, మా పెద్దమ్మ వాళ్ళు. అప్పుడు నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒక మేక ఉందండి, దాని గురించి చెప్తానని. అదే ఇక్కడ కట్ చేసి ఇంకా భోజనాలు అయితే పెడుతున్నారు. ఇదే అండి మా నాంపల్లి గుట్ట దర్శనం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.